ఈరోజు జగదీష్ నగర్లో మన మంత్రి పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో నుడా పార్క్ కట్టడం జరిగింది. ఈ నుడా పార్క్కి మామూలు పార్క్ లాగా కాకుండా ఒక వెరైటీ, అంటే దేశంలో కల్లా ఇది ఒకటోదో రెండోదో మూడోదో నాకు తెలియదు, బట్ ఇది నారాయణ గారితో నేను మాట్లాడటం జరిగింది. దీంట్లో స్కై టైప్ రీహాబిటేషన్ సెంటర్ అంటే దీంట్లో యోగా చేసుకోవచ్చు. ఈరోజు మత్తు పదార్థాలకి బానిస అయ్యేటటువంటి యువతని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళ మంచి మార్గంలో నడిచేందుకు నారాయణ గారి నాయకత్వంలో ఒక ప్రయత్నం చేయదలుచుకున్నాం. అది తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం నాకుంది. అదే రకంగా ఇప్పుడే మా గారు చెప్పారు, చంద్రయ్య గారు, దీంట్లో 10th ఫెయిల్ అయిన వాళ్ళు కానివ్వండి, అదే రకంగా ఎలక్ట్రికల్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా ట్రైనింగ్లు ఇవ్వచ్చు సార్. దీంట్లో ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మా గారు కూడా ఇప్పుడే ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేశంలో రెండోదో మూడోదో ఇది నారాయణ గారి నాయకత్వంలో కట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. చూస్తే పార్కులు అన్నీ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ పెట్టినా నెల్లూరు టౌన్లో, నెల్లూరు నియోజకవర్గంలో ఉండేటువంటి పక్కన రోడ్లు కానివ్వండి, పార్కులు రాష్ట్రంలో ఎక్కడా లేవు. దాని కృషి ఎవరంటే, ఆద్యుడు ఎవరంటే నారాయణ గారు. అటువంటిది ఒక మంచి పార్క్ ఇప్పటికే ₹1 కోటి వ్యయమైంది. ఇప్పుడే మా ఇంజనీర్లు అడిగాను, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా వచ్చి సాయంత్రం పూట కూర్చునే దానికి, ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ చేసుకునే దానికి ఇంకా కావాలి సార్ అన్నాడు. అది 20 లక్షలు అవుతుందన్నాడు. అది కూడా టెండర్ పిలిచేయమన్నాం. అది కూడా దాదాపు ₹1,20,00,000 అవుతుంది. ఇది ఒక మంచి పార్క్ చెప్పాను కదా, ఒక రీహాబిటేషన్ పార్కు. దీంట్లో మత్తు పదార్థాలకు బానిసైనటువంటి ఒక మార్చేటటువంటి పార్క్. దేశంలో రెండోదో మూడోదో నాకు తెలియదు, నేను కనుక్కోవాలి. అలాగా ఈ పార్కును అభివృద్ధి చేస్తూ నెల్లూరులో నారాయణ గారి నాయకత్వంలో ఇది ఒక మంచి పార్కుగా తీర్చిదిద్దేందుకు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని పార్కులా కాకుండా నేను మన సార్తో మాట్లాడి నారాయణ గారితో దీనికి ఒక పేరు పెట్టాలనుకున్నాను సార్. ఆ పేరు ఆయనతో డిస్కస్ చేస్తే ఓఎస్ పెట్టేసి అని చెప్పి నారాయణ గారు చెప్పడం జరిగింది. పేరు చెప్పేస్తున్నాను. దీని పేరు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి గారి పార్క్. ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పార్క్ ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పెద్ద మనిషి, వివాదరహితుడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, ఒకరు తిట్టడు, తిట్టించుకోడు. ఆయన ఒక పద్ధతైన మనిషి. ఆయనలో ఇద్దరం కలిసి పనిచేసాం. ఆయనకి నేను పెద్దగా ఎప్పుడు ఉపయోగపడకపోయినా ఇద్దరం కలిసి పనిచేసాం. ఆయన అనేక సందర్భాల్లో, ఒకరోజైతే ఏం జరిగింది చెప్పను, మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత రాత్రి జోరు వాన నవంబర్లో 10 గంటలప్పుడు నాకు ఫోన్ చేశాడు. సేనయ్య, నేను మాట్లాడాలి నీతో అర్జెంటుగా, నాకు బాగలేదు, నేనే వచ్చినవాడు. సార్ నేనే వస్తాను, మీరేంది వచ్చేదని ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆనాడు మున్సిపాలిటీ ఎలక్షన్లో జరిగిన ఘోరాలన్నీ మీకు తెలుసు. దాని గురించి ఆయన పూర్తిగా నేను చెప్పపోయినా నాతో డిస్కస్ చేశాడు. ఏం ఇబ్బంది లేదు సార్, సేనా నీదేం తప్పులేదు, ఇలా జరిగిందన్నాడు. ఏం ఇబ్బంది లేదు సార్. ఆ రోజు చివరిగా ఆయన కాళ్ళకు దండం పెట్టి వచ్చిన రోజు, మళ్ళీ జనవరిలో ఆయన మరణించడం జరిగింది. నాకు ఆయన పేరుతో ఏదో ఒకటి చేయాలి, నేటి తరం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి మంచి వ్యక్తుల్ని, అటువంటి మహానాయకుల్ని ఈరోజు నెల్లూరులో ఆయన గెలిచి బైపాస్కి టౌన్ కలిపే రోడ్డు చేశాడు. ఎంతోమంది, ఒక ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ఒకరైనా కాదు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేసేటటువంటి వ్యక్తి. వచ్చిన వారికి లేదనుకుంటా పనిచేసే వ్యక్తి ఎవరంటే శ్రీధరకృష్ణారెడ్డి గారు. అటువంటి వ్యక్తి పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. నారాయణ గారితో మాట్లాడితే ఆయన కూడా ఓఎస్ పెట్టేసి శ్రీనివాసరెడ్డి మంచి పేరుని నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి ఆయన పేరు పెట్టడం, 2.5 అడుగు చిన్న విగ్రహాన్ని ఇక్కడే ఒక కాంస్య విగ్రహాన్ని మేము ప్రతిష్ఠిస్తాం. అతి త్వరలో దీన్ని నారాయణ గారి చేతుల మీద దీన్ని ప్రారంభించబోతున్నాం. అదే రకంగా
టౌన్లో కూడా పెద్ద విగ్రహం పెట్టాలి, స్టోన్స్పేట లాంటి ప్రాంతాల్లో కానీ మేపాడు గేట్ ప్రాంతంలో కానీ చాలామంది అడిగారు. అది నారాయణ గారితో చర్చించి అది ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వచ్చి ఇక్కడ పాల్గొన్నటువంటి క్లస్టరు ఇన్ఛార్జి సోదరుడు ఉచ్చు బోనస్ ప్రసాద్, సీనియర్ నాయకుడు పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను వదలనటువంటి తానే మస్తాన్ గారు, 13వ వార్డు అధ్యక్షుడు తిరుపతి గారు, ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు, ఇంకా అందరి పేర్లు కాంట్రాక్టర్ ఇట్లా రవి అండ్ సాయి వాళ్ళ మిత్ర బృందం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను పిలవలేకపోయినా అందరికీ ఇట్లా తెలుగుదేశం అభిమానులకి, అదే రకంగా శ్రీకృష్ణారెడ్డి గారి అభిమానులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూస్తే నాకు మా ప్రసాద్ పాత వాళ్ళందరినీ పిలిచాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. 2000లో నేను ఆనాడు కౌన్సిలర్, నా జీవితంలో నేను కౌన్సిలర్ పోటీ చేస్తాను అనుకోలే, నా కోరికలు వేరు. అనుకోని పరిస్థితుల్లో 2000లో ఇక్కడ నేను కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఆనాడు నన్ను గెలిపించిన పెద్దలందరూ ఈరోజు వచ్చారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళని చూస్తే. ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే కారణం ఆ మహానుభావులే. వాళ్ళు వేసిన ఓటు, ఆ రోజు వాళ్ళు గెలిపించిన గెలిపే ఈరోజు స్టేజ్లో తెలియజేస్తూ, ఎప్పుడూ మహనీయులను మర్చిపోకూడదు, వాళ్ళ పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇంకో పార్క్ కూడా నుడాది అక్కడ ఉంది, నా మనసులో వేరే పేరు ఉంది, అది కూడా నారాయణ గారితో డిస్కస్ చేసి దానికి కూడా పేరు పెడతామని కూడా తెలియజేస్తున్నా.